జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్త్ ట్రాప్ మన కళ్ళ ముందనే జరుగుతుంది. మనం ఎవరం దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. ఆ వెల్త్ ట్రాప్ ఏందో మీకు చెప్తా. చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ. ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఏబిసి అనే ముగ్గురు బిల్డర్స్ కలిసి, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బిల్డర్స్, టాప్ నాచ్ బిల్డర్స్, వాళ్ళకు బ్యూటిఫుల్ నేమ్ ఉంది మార్కెట్లో. వాళ్ళు ఏం చేసినారంటే, ఆ 3 బిల్డర్స్ కలిసి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పినారు, ప్రమోట్ చేసినారు. వైజాగ్లో టాపెస్ట్ బిల్డింగ్. ఇంతవరకు ఇండియాలోనే రాని ఒక బిల్డింగ్ని మేము మీకు పెడుతున్నాము. హై రిటర్న్స్, హాటెస్ట్ టాపిక్ మార్కెట్లో, అదే టాప్. ఇన్వెస్టర్స్ అందరూ మనీ పెట్టడానికి రెడీగా ఉన్నారు. దే ఆర్ రెడీ టు పుట్ మనీ. ఇప్పుడు ఏం చేసింది, ఆ ఏబిసి గ్రూప్ తయారు చేసింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, బిల్డింగ్ అన్న స్కై స్క్రాపర్ని లేపేసింది, ఆ బిల్డింగ్ని అందరికీ సెల్ చేసింది. బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక చిక్కు వచ్చింది. అదేంటంటే కన్స్ట్రక్షన్ సరిగ్గా కాలే, క్రాక్స్ రావడం స్టార్ట్ అయినాయి, ప్యాచ్ వర్క్ ఎక్కువ ఉంది. ఇన్వెస్టర్స్కి అర్థమైంది, ఇదంతా డొల్లా, మనం ఎత్తిపోతాం, మనం ఐపీ పెట్టాల్సి వస్తుంది, మనకు లాస్ రాబోతుందని చెప్పేసి ఇన్వెస్టర్స్ అందరూ సెల్ చేయడానికి ప్యానిక్ బటన్ కొడుతున్నారు, పరిగెడుతున్నారు అమ్మడానికి. బయటకు వచ్చేటప్పుడు ఈ బిల్డర్స్ ఏం చేసినారు, వీళ్ళకి ఈ విషయం తెలిసింది. అందరూ సెల్ చేయడానికి వస్తున్నారు, గ్రూప్గా తయారయ్యి మన పేరు పోతుంది, మన మనీ పోతుంది, మనం లాస్లోకి వస్తాం. అందుకని మొత్తం డోర్స్ అని క్లోజ్డ్. యూ కెనాట్ సెల్ అవర్ ప్రాపర్టీ. వాళ్ళందరినీ డోర్ క్లోజ్ చేసి ఇప్పుడు ఏం చేసింది తెలుసా, బయట ఒక బోర్డు పెట్టింది. ఏబిసి గ్రూప్ వీళ్ళ ముగ్గురు కలిసి బయట ఒక బోర్డు పెట్టినారు. ఏమని తెలుసా, మీరు ఒకవేళ మా బిల్డింగ్ కొలాప్స్ అవుతుందని అనుకుంటే యూ కెన్ బెట్. బ్యూటిఫుల్. అందరూ ఏమనుకున్నారు, అరే నాయన వీని బిల్డింగ్ వీడే కూలిపోతుందని చెప్తున్నాడు, అంటే ఖచ్చితంగా కూలిపోతుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరూ కలిసి ఆ బెడ్స్ని కొనడం స్టార్ట్ చేసినారు. ఇది జరిగిన విషయం మీకు అందరికీ ఇప్పటికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇప్పుడు రియాలిటీకి వస్తాం. ఇది రియల్గా జరుగుతుంది. అదేంటంటే ప్రైవేట్ క్రెడిట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ క్రెడిట్స్ అంటే ఏందో చెప్తా. ప్రైవేట్ క్రెడిట్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒక కంపెనీ లోన్స్ని రైజ్ చేసేటప్పుడు, ఒకవేళ కంపెనీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ అనే ఒక కంపెనీకి అప్పు కావాలి. కంపెనీ అన్నాక గ్రో కావాలంటే సమ్ మనీ కావాలి. మనీ లేకోకుండా కంపెనీ గ్రో కాదు. సో ఏం చేసినారంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుంటారు. బ్యాంక్స్ నుంచి లోన్స్ ఏంటంటే తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి, గుడ్, అన్నీ బాగుంటాయి, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ప్లస్ నీకు ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు టైంకి అక్యురేట్గా ఉండాలి. ఒకవేళ లేకపోతే బ్యాంక్స్ విల్ రైజ్ సమ్ ఇష్యూస్. సో అట్లా కాకోకుండా ప్రైవేట్ క్రెడిట్స్ అని చెప్పేసి ఒక కొత్త థింగ్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసింది ఒకటి తెలుసా, బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్, లైక్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చినారు. ఆ కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చినారు. వాళ్ళ బిహాఫ్ నుంచి వీళ్ళకి ఇచ్చినారు. హై ఇంట్రెస్ట్ రేట్స్, నెల ఇంట్రెస్ట్ కడతాన్నారు. దీంతో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ప్రైవేట్ క్రెడిట్స్లో నువ్వు కొంచెం లేట్గా కట్టినా కూడా ప్రాబ్లం లేదు. ఒకవేళ నెక్స్ట్ మంత్ కావాలంటే మార్చుకోవచ్చు, నువ్వు ఇద్దరు నెగోషియేట్ చేసుకొని. సో అది జరుగుతున్నాయి. అది మొత్తం అంతా బాగుంది, ఆపర్చునిటీ బాగుంది, ఇంతవరకు జరుగుతున్నాయి. ఈరోజు ఆ మార్కెట్, ప్రైవేట్ క్రెడిట్స్ మార్కెట్ $1 to 3 trillion, $1 to 3 trillion ఈరోజు దాని మార్కెట్ క్యాప్. సెల్ చేయడం బాగా చేసినారు. ఇప్పుడు క్రాక్స్ రావడం స్టార్ట్ అయినాయి. క్రాక్స్ అంటే ఏంటి, డిఫాల్ట్స్. నువ్వు ఏ కంపెనీకి అయితే మనీ ఇచ్చినావో ఆ కంపెనీ ఐపీ పెడుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వు నేను చేతులు ఎత్తుతాం. ఇన్స్టిట్యూషన్స్ అట్లా చేయవు. ఇన్స్టిట్యూషన్స్ ఒక కొత్త థింగ్ తీసుకొచ్చినాయి. రీసెంట్గా మీరు వినే ఉంటారు, నా యూట్యూబ్ ఛానల్ కన్నా మీరు ఫాలో అవుతా అంటే బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్ ఇలాంటి మల్టిపుల్ కంపెనీస్, జేపీ మోర్గన్, ఇవన్నీ వాళ్ళ ఇన్వెస్టర్స్ యొక్క మనీని హాల్ట్ చేసినాయి. యూ కాంట్ సెల్, మీ మనీని మీరు లిక్విడేట్ చేసుకోలేరు అని చెప్పేసి. బ్యూటిఫుల్. ఆ తర్వాతనే జస్ట్ నౌ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే జేపీ మోర్గన్, గోల్డ్మెన్ సాక్స్ కలిసి యూ కెన్ బెట్ అగైనెస్ట్ ద ప్రైవేట్ క్రెడిట్స్ అని చెప్పేసి కొత్త న్యూస్. మీకు అర్థమైందా? నేను ముందు చెప్పిన స్టోరీని ఈ స్టోరీని కనెక్ట్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇంతవరకు ఆ ప్రైవేట్ క్రెడిట్స్ని ప్రమోట్ చేసింది, ఇచ్చింది, దాని ఇంట్రెస్ట్ని తినింది ఎవరు? బ్లాక్ రాక్, బ్లాక్ స్టోన్ ప్రైవేట్ ఎంటిటీస్. అదే ఎంటిటీస్ ఈరోజు కొత్తగా ఒక బయట బోర్డు పెడుతున్నారు. ఏమని,
మా ప్రైవేట్ క్రెడిట్స్ మేము అది చెప్పరు, మేము ఏదైతే ప్రమోట్ చేసి మేము ఏదైతే కొత్త మార్కెట్లోకి తీసుకొచ్చినామో మాకు లాస్ రాకోకుండా మీ మీద దుద్దుతున్నాం రా అని చెప్పరు. మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు, మనకు అనిపిస్తుంది ఆపర్చునిటీ అని. క్యాసినోలో ఒక సేయింగ్ ఉంటుంది, మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. క్యాసినోలో ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ ద హౌస్ ఈజ్ ఆఫరింగ్ యూ ఏ బెట్ గెట్ రెడీ టు లూజ్. అదే జరుగుతుంది ఆడ. హౌస్ కన్నా నీకు ఒక బెట్ ఇచ్చాందంటే నువ్వు రెడీ కావాలా రూజ్ కానీ, ఎందుకంటే వాడు ఇచ్చినాడంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోవడానికి ఇచ్చాడు వాడు. క్యాసినో అట్లనే రన్ అవుతుంది, ఇది కూడా అట్లే ఉంది. మరి వాళ్ళే ఎందుకు పెట్టించున్నారంటే నువ్వు ఇమాజిన్ చేసుకో, 0 నుంచి 1 ట్రిలియన్ వరకు ఈరోజు ఆ మార్కెట్ క్యాప్ని తీసుకొచ్చింది ఎవరు? అవే కంపెనీస్. ఆ కంపెనీస్ ఇప్పుడు ఏమంటున్నాయి, అవి కొలాప్స్ అవుతాయి అని బెట్ వేయచ్చు మా దగ్గరకు వచ్చి అంటున్నాడు. ఎందుకు? ఆ మనీ మీ దగ్గర నుంచి తీసుకోవచ్చు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, 0 నుంచి హీరో అయ్యేంత వరకు వాళ్ళే మనీ మేక్ చేసినారు. రేపు పొద్దున అది హీరో నుంచి 0 అయినా కూడా వాళ్ళే మనీ మేక్ చేస్తారు. మీరు అనుకోవచ్చు ఎట్లా మనీ మేక్ చేస్తారా అని చెప్పేసి. సింపుల్, ఈ 0 నుంచి 500 బిలియన్ 1 ట్రిలియన్ ఎవరు మనీ ఇచ్చింది? వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎగ్జిట్ కావాలా, $500 బిలియన్ లేదా $1 ట్రిలియన్ ఒక ఇండివిజువల్ పర్సన్ వచ్చి కొనలేడండి. దానికోసం మిమ్మల్ని లిక్విడేషన్గా వాడుకుంటున్నాడు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ హౌ ప్రైవేట్ ఎంటిటీస్ వర్క్. దిస్ ఈజ్ హౌ ఇన్స్టిట్యూషన్స్ మేక్ మనీ. మనకు తెలియదు అంతే. ఇదే విధంగా ఇన్ని సంవత్సరాల నుంచి, లాస్ట్ డెకేడ్స్ నుంచి ఇట్లనే మనీ మేక్ చేస్తున్నారు వాళ్ళు.